హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నవనత్ ఫుడ్. ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్గా రెడ్ వెల్వెట్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. రెడ్ వెల్వెట్ కేక్కి స్పాంజ్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టేశాను. చూడని వాళ్ళు ఉంటే పైన ఐకాన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఈ కేక్కి ఫ్రోస్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను అమూల్ చీజ్ స్ప్రెడ్ క్రీమ్ని అయితే తీసుకున్నాను. ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. నేను ప్లెయిన్ తీసుకున్నాను. చీజ్ క్రీమ్ అమూల్దే కాకుండా మీరు ఏ బ్రాండ్దైనా కానీ వాడచ్చు. ఇప్పుడు ఈ చీజ్ క్రీమ్ని నేను ఒక 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. బేకింగ్లో అవసరమైన మెటీరియల్స్లో ఈ వెయిటింగ్ మిషన్ కూడా ఒకటి. కేక్ బేకింగ్లో మనం ఏది ఎంత వాడుతున్నాం, ఏ గ్రామ్స్లో వాడుతున్నాం అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వెయిటింగ్ మిషన్ ఉండాలి. ఇక్కడైతే నేను చీజ్ క్రీమ్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. చీజ్ క్రీమ్ కొంచెం పుల్లగా ఉంటుంది కదా, దీన్ని టేస్ట్ పెంచడానికి నేను 6 టేబుల్ స్పూన్ల దాకా ఐసింగ్ షుగర్ తీసుకుంటున్నాను. ఐసింగ్ షుగర్ని ఒకటేసారి 6 టేబుల్ స్పూన్స్ కాకుండా ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోండి. దీని టేస్ట్ మంచిగా ఉందంటే సరే, లేదా అంటే మరో 3 టేబుల్ స్పూన్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి టేస్ట్కి నచ్చినట్టుగా ఎంత షుగర్ కావాలన్నది అంత షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత షుగర్ అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరొక బౌల్లో 1 కప్పు దాకా విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. 1/2 kg కేక్ కోసం 1 కప్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్రీమ్ని బాగా బీట్ చేసుకోవాలి. క్రీమ్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిఫ్లా అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఈ స్టేజ్ వచ్చేసరికి బీటర్ కదపడానికి మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత మనం కలిపి పెట్టుకున్న చీజ్ క్రీమ్ని ఈ క్రీమ్లో యాడ్ చేసుకోండి. ఇలా చీజ్ క్రీమ్ని తీసుకున్న తర్వాత ఈ క్రీమ్ని బీట్ చేసుకోండి. కేక్ పైన చిన్నగా ఏమన్నా ఫ్లవర్స్ పెట్టుకోవాలనుకుంటే విప్పింగ్ క్రీమ్ని కొద్దిగా పక్కన పెట్టేసుకొని మిగతా క్రీమ్లో చీజ్ క్రీమ్ కలుపుకోవాలి. నేను కేక్ పైన డెకరేషన్ ఏం చేయట్లేదు, అందుకని మొత్తం కలుపుకున్నాను. చీజ్ క్రీమ్ని విప్పింగ్ క్రీమ్లో ఇలా కలుపుకున్న తర్వాత దీనిని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు రెడ్ వెల్వెట్ స్పాంజీని 3 లేయర్స్గా కట్ చేసుకుందాం. చాలామంది ఇక్కడే 3 లేయర్స్గా కట్ చేయడంలోనే రాక ఫెయిల్ అవుతూ ఉంటారు. ఒకవేళ 3 లేయర్స్గా కట్ చేసినా అన్ఈవెన్గా వస్తుంటాయి స్లైసెస్. అన్ఈవెన్గా వచ్చిన కేక్ స్లైస్ని డెకరేషన్లో కవర్ చేయడానికి మీకు చాలా టైం పడుతుంది, అవునా? కాబట్టి నేను మీకు ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను, వినండి. కేకును కట్ చేసేటప్పుడే ఎంతవరకు కట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది నైఫ్తో ఒక మార్క్ అనేది మీరు పెట్టుకోవాలి. ఇలా ఈ కేక్ని కట్ చేసేటప్పుడు మనకి టర్న్ టేబుల్ చాలా హెల్ప్ అవుతుంది. కేక్ ఈవెన్లా కట్ అవ్వాలంటే కేక్ను ఇలా తిప్పుతూ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా నాకు ఎంత బాగా కట్ అయిందో, అన్ఈవెన్గా ఏమీ రాలేదు. ఇలా సెకండ్ లేయర్ కూడా కట్ చేస్తున్నాను. నేను ఇలా కేక్ని ఇలా తిప్పుతూ కట్ చేసుకునేటప్పుడు పైన ఒక చెయ్యిని నేను సపోర్ట్లో పెట్టాను కదా, ఆ చెయ్యిని కూడా ఒక్కోసారి నేను కదిలిస్తాను, కానీ నైఫ్ పెట్టిన చెయ్యిని మాత్రం కదిలించను, అది స్ట్రెయిట్గానే పెడతాను. నైఫ్ కొంచెం పక్క జరిగితే చాలు మళ్ళీ ఇంకా అన్ఈవెన్గా కట్ అవుతుంది. కాబట్టి నైఫ్ని మీరు పక్కకు జరపకండి, ఒకటే చోట స్టేబుల్గా పెట్టండి. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా కట్ చేసేసుకున్నాను. ఒకసారి ఇప్పుడు చూడండి నాకు ఈ 3 లేయర్స్ ఎంత బాగా ఈవెన్గా కట్ అయ్యాయో. చూస్తున్నారు కదా, నేను చెప్పిన ఈ ట్రిప్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇప్పుడు వీటి ఫ్రోస్టింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు కేక్ బోర్డు మీద కొంచెం క్రీమ్ అప్లై చేసుకోండి. కేక్ స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఇలా క్రీమ్ అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ని పెట్టేసుకోండి. ఫస్ట్ లేయర్ని పెట్టేసుకున్నాక మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్తో కేక్ లేయర్ని తడుపుకోవాలి. ఇలా షుగర్ సిరప్తో తడుపుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసుకోవాలి. కేక్కి ఐసింగ్ చేయడం ప్రాక్టీస్ లేని వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం పైపింగ్ బ్యాగ్ని యూస్ చేస్తున్నాను. తర్వాత దీనిని స్పాచ్లో తీసుకొని ఈవెన్ చేసుకోవాలి. పైపింగ్ బ్యాగ్తో ఇలా ఫిల్లింగ్ చేసేటప్పుడు నాకు ఇక్కడ చాలా కొద్ది క్రీమే వచ్చింది. ఈ క్రీమ్ నాకు ఇక్కడ ఫిల్లింగ్స్లో సరిపోలేదు, అందుకోసం మళ్ళీ నేను పైపింగ్ బ్యాగ్తో ఒక లేయర్ మళ్ళీ వేస్తున్నాను. ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఈ క్రీమ్ని లెవెల్ చేసుకోవాలి. ఈ క్రీమ్ని లెవెల్ చేసుకున్న తర్వాత నేను ఈ ఫిల్లింగ్స్లో ఎలాంటి ఫ్లేవర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ
క్రీమ్లో చీజ్ క్రీమ్ అప్లై చేసుకున్నాం కదా, అందుకని నేను ఏం యాడ్ చేయట్లేదు. మీకు టేస్ట్ కోసం అంతగా ఏమన్నా కావాలనుకుంటే వైట్ చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సెకండ్ లేయర్ కుడక పెట్టేసుకొని షుగర్ సిరప్తో తడుపు వేసుకుంటున్నాను. షుగర్ సిరప్తో తడుపుకున్న తర్వాత స్పాచులాతో క్రీమ్ పెట్టేసుకుంటున్నాను. ఇక పైపింగ్ బ్యాగ్ అయితే నేను వాడట్లేదు, అది మరీ లేట్ ప్రాసెస్లా ఉంది, అందుకని నేను స్పాచులాతో క్రీమ్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ప్యాలెట్ నఫ్తో క్రీమ్ని ఈవెన్ చేసుకున్న తర్వాత థర్డ్ లేయర్ని పెట్టేసుకోండి. ఈ లేయర్ని కూడా షుగర్ సిరప్తో తడుపుకోండి. ఇలా షుగర్ సిరప్తో తడుపుకున్నాక క్రీమ్ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ చీజ్ అప్లై చేసుకున్న క్రీమ్నే పైన పెట్టేసుకుంటున్నాను. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి, అందుకని నేను ఫాస్ట్ వరల్డ్లో చూపిస్తున్నాను. ఇలా క్రీమ్ పెట్టేసుకున్న తర్వాత ప్యాలెట్ నఫ్తో కొంచెం కొంచెం క్రీమ్ తీసుకుంటూ సైడ్లో కొంచెం స్మూత్ ఫినిషింగ్ ఇచ్చుకోండి. కేకుకి ఇలా స్మూత్ ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత దీనిపైన డెకరేషన్ కోసం వేరొక చిన్న కేక్ని రెడీ చేసుకొని దానిని ఇలా పల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కేక్ క్రమ్స్ని కేక్ పైన డెకరేషన్గా వేసుకోండి. ఇలా కేక్ అంతా కేక్ క్రమ్స్ పెట్టేసుకున్న తర్వాత కింద బార్డర్ లాగా ఈ కేక్ క్రమ్స్ని ప్యాలెట్ నఫ్తో ఇలా ఒత్తుతూ ఒక బార్డర్ లాగా పెట్టుకుంటూ వెళ్ళండి. ఈ కేక్ క్రమ్స్ని కేక్ మొత్తం నేను పెట్టట్లేదు, కొంచెం కింద బార్డర్ని మాత్రమే పెట్టేస్తున్నాను. ఇలా కేక్ చుట్టూ ఒక బార్డర్ లాగా పెట్టేసుకున్న తర్వాత కేక్ బోర్డు మీద ఉన్న ఎక్స్ట్రా క్రీమ్ని ఇలా క్లాత్తో తుడిచేసి క్లీన్ చేసుకోండి. తర్వాత ఈ కేక్ పైన కొన్ని సిల్వర్ పల్స్ని డెకరేషన్గా వేసుకోండి. ఇప్పుడు నేను చూపించినవి ఇవి హోమ్ మేడ్వి, నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ఇలా పల్స్తో డెకరేషన్ చేసుకున్న తర్వాత మనకు రెడ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటాను. నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.